పవిత్రమైన ఈ మకర సంక్రమణం నాడు దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క మానవ జీవితములకు క్రాంతిని చేకూర్చే నిమిత్తమై యువతల మనసులను పరిణామం చేసే నిమిత్తమై దివ్యమైనటువంటి కాలము ఆసన్నమైనది. This sacred day of Sankranti is an occasion for new in the divine feelings and for the transformation of the individual. భోగ భాగ్యములెన్నిటి పొందియున్నా భోగ భాగ్యంబులు ఎన్నింటి పొందియున్నా In spite of all property, శాంతి మనిషికి లేదోయి చెప్పుచున్నా. in spite of all property and wealth, man is denied of peace. దివ్య భావంబు చేకూరినప్పుడే కానీ Unless until the divine feelings come to us, శాంతి సుఖములు మనిషికి ప్రాప్తి నొందు. man will be peaceful and prosperous. సాధారణముగా ఈ భౌతిక ప్రపంచములో మనము దేనిని జ్ఞానమని భావించుతున్నామో అది సరి అయిన జ్ఞానము కానేరదు. In this physical world, that what we consider the wisdom is no wisdom. ఆత్మ జ్ఞానమే అసలైన జ్ఞానం. The Atmic knowledge is the real wisdom. ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటి. The spirit and the wisdom are one and the same. జ్ఞానము నిత్య ఉనికి. The wisdom exists. ఇట్టి జ్ఞానము విషయములతో కాని లేక తలంపులతో కాని లభ్యమయ్యేటువంటిది కాదు. Wisdom could not be obtained either through thought or the sensual objects. ప్రపంచములో సేకరించేటువంటి విషయములు జ్ఞానములకు సంబంధించినటువంటివి కాదు. All that we gather in the world are not related to wisdom. మనోనాశనం అయిన తరువాత మిగిలినటువంటిదే జ్ఞానము. The wisdom dawns only after the mind ends. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అని త్రిపుటి స్వరూపం కాదు. True wisdom is not the knowledge, knower, nor the path of knowledge. ఇవి నిరంతరం కూడాను చెలించినవి. They fervently move. తానెవరో తాను తెలుసుకొనక మిగిలిన అన్నియూ తెలుసుకున్నాననుకోవటం అజ్ఞానమే. It's sheer ignorance to say that he knows everything without knowing one's own self. ఏ జ్ఞానము మానవుని ఇంద్రియ ఉత్పత్తి యొక్క శక్తిని అణగదొక్కునో అది ఏ నిజమైన జ్ఞానం. That wisdom which puts down the physical power is the true wisdom. ప్రతి మానవుడు కూడాను జ్ఞానమయుడే. Every individual is full of wisdom. కానీ అతని కామము ఆవరించటం చేత అతని యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. Because he is completely encompassed by desire, he is not able to know his true self. వాంఛలు నెరవేరిన ఆనందమని భావిస్తున్నారు. People consider it is happiness when their desires are వాంఛలు fulfilled. తీరటము ఆనందము కాదు, వాంఛలు తరిగిపోవాలి. The desires must be reduced, but not the fulfillment. వాంఛలు ఆరటమే ఆనందం. The reduction of desires is real happiness. మనోఇంద్రియముల యొక్క చేరికనే బంధములకు మూల కారణమని ప్రతి మానవుడు గుర్తించాలి. It's only moving about with the mind is responsible for the bondage. Man has to realize this fact. కర్తృత్వ భోక్తృత్వములు అనేటువంటిది మనస్సుతో చేరినటువంటివి. The doer and the act are expressions of the mind. జాగ్రత్త స్వప్నములన్నీ కూడాను మనస్సు యొక్క వికారములే. The waking and the dreaming and the deep sleep are the changes of the mind. ఈ మనస్సు యొక్క తత్వం ఉండినంత వరకు మానవునికి దుఃఖము, క్రోధము, విచారము, బంధన తప్పినది కాదు. So long there is vagaries of the mind, man cannot escape from pleasure
pain, happiness and other things. గాఢ నిద్రలో మనస్సు లేదు. In deep sleep, there is no mind. మనస్సు లేని సమయం లోపల ప్రపంచం కూడాను లేదు. When there is no mind, there is no world. ప్రపంచమే లేనప్పుడు సుఖ దుఃఖములు కూడాను ఉండవు. When there is no world, there is neither pain nor pleasure. కనుక మనోలయమే ఆనందమునకు మూల కారణమని కూడాను వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది. The ending of the mind is responsible for all happiness according to Vedanta. ఎండమావులు నీరు వలె కనిపించుతూనే కానీ అవి సమీపించు కొలది అవి మనకు అంతర్ధానమయటమే కాక మన దాహమును మరింత పెంచుతున్నదే కానీ దాహమును తీర్చటం లేదు. The mirage from a distance looks like water, but it's no water. On the other hand, it improves your thirst. It will never quench your thirst. ఇది ఏ మోహం. This is moha. నీరు అని నమ్మి సమీపంలోకి పరిగెత్తుతున్నాడు మానవుడు. Man approaches it, believing it to be water. పరిగెత్తుకొలది కూడాను ఈ యొక్క నీరుగా కనిపించేటువంటి ఎండమావులు మరింత దూరం అవుతున్నాయి. As he runs towards this mirage, the so-called water is far distant from him. దీనివల్ల మానవులకు లభించినటువంటి ఫలితం ఏమిటి? What is the result by such an effort? దాహము తీరక, The thirst is not quenched. శ్రమకు గురి అయి He is put to all suffering. కడపటికి తన ప్రాణమును కోల్పోతున్నాడు. Ultimately, he dies. ఇది ఏ మోహం. This is moha. లేని దానిని విశ్వసించి, Believing that which is non-existent, ఉన్నదానిని విస్మరించి, forgetting that which is present, కాలమును వ్యర్థము గావించుకొని, wasting the time కోరికలనే దాహముతో with this thirst of desire. జీవిత ప్రయాణం సలిపి He journeys in this world. కడపటికి నిరాశ నిస్పృహతో పల కూలి కారిపోతున్నాడు మానవుడు. Ultimately, he gets himself burnt because of frustration and నిరాశకు disappointment. కారణము ఈ విశ్వాసమే. For this disappointment, this is the reason. ఏ విశ్వాసము? దైవ విశ్వాసము కాదు. What kind of faith? Is not faith on లేనిది God. ఉన్నదనేటువంటి విశ్వాసం చెందింది. He has got faith on the non-existent one. కనుక మానవుడు ఈ కర్తృత్వ భోక్తృత్వాల చేతనే మానవుడు బంధితుడవుతున్నాడు. Man is bound because he has got the spirit of doer and the దీని act. ఫలమును అనుభవించక తప్పదు. You cannot escape from the result of that. ఏ విధంగా? How? ఇది నాది, This belongs to ఇది me. నేను This is I. అనుకున్నప్పుడు తాను నాది అనేటువంటి భావముతో ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితమును తాను అనుభవించక తప్పదు కదా. So long he does all actions with the spirit of mine, he cannot escape from the consequences ఇది of నా his actions. భూమి, This is my land. నా భూమి అనుకున్నప్పుడు ఆ భూమి యందు ఉల్ల వేసుకోవచ్చును, మల్ల వేసుకోవచ్చు. The land which he claims, he may have the onion there or the jasmine. ఈ రెండింటికి అతనికి స్వతంత్రం ఉన్నది కానీ He has got independence on these two. అందులో పండినటువంటి పంటను ఏదైనా సరే తాను అనుభవించే తీరాలి. Whatever the harvest he gets out of it, ఆ he ఫలితము must తనకు enjoy. చెందినదే కానీ మరొకరికి చెందినది కాదు. The consequences belong to him but none else. అదే విధంగానే ఇది నాది అనేటువంటి ఆ కర్తృత్వ భోక్తృత్వం ఉండినప్పుడు దాని యొక్క ఫలితములు తాను తప్పవు. So long he says this is mine, he cannot be free from these consequences of కనుకనే doer. ప్రతి మానవుని కూడా నువ్వు బంధించున్నది నేను నాది, ఈ రెండే బంధించేటువంటి యొక్క బంధన. So man is bound for these two reasons, the spirit of I and mine. కనుక మానవుడు తన బంధనకు తన యొక్క అభిష్టములే కారణము. So man is bound because of his own desires. విషయములను విశ్వసించినంత విశ్వాసము దైవాన్ని విశ్వసించడానికి ఏమాత్రము పూనుకోడు. Man doesn't get himself prepared to have faith in God because he has got faith in అనిత్యము sense. అశాశ్వతము అసత్యమైనటువంటి విషయాలను విశ్వసిస్తుంటాడు గాఢంగా మానవుడు. He has got strong faith on that ephemeral, transient, sensual pleasure. నిత్య సత్యమైనటువంటి స్వార్థరహితమైనటువంటి భగవత్ ప్రేమను విశ్వసించడానికి వెనుకంజ వేస్తుంటాడు మానవుడు. He goes behind at a time when he has to have full faith on the divinity which is permanent and all. ఇదే కర్మ ఫలము, This is the consequences of ఇదియే past. ప్రారబ్ధము. This is prarabdha. ఈ ప్రారబ్ధం అనేటువంటిది మానవుని వెంటాడుతూ As this runs after human life, అనేక విధముల కూడాను దారి తప్పించి it will divert him in different paths. పెడమార్గం పట్టించి It will take him in a wrong మంచి path. దానిపైన విశ్వాసము దూరము గావించుకొని It will make him away from the truth. చెడ్డదాన్ని విశ్వసిస్తూ ఉంటాడు. He believes in the wrong path. ఏ విధముగా? How? ప్రతి మానవుని ఇంటి యందు కూడాను ఎలుకల బోను అని ఉండాలి. In the house of every man there will be a cage to arrest ఎలుకల the పట్టే rats. నిమిత్తమై
to arrest the పట్టి rat, దానిని చంపే నిమిత్తమై so to kill them also. ఆ బోను యందు ఏదో కొన్ని విధమైనటువంటి వాసనలు పెట్టి He'll put some bait, ఆ attraction. వాసనలు ఆకర్షించేటువంటి రీతిగా దాన్ని చేకూర్చి He arranges in such a way as to attract the rats. ఆ వాసనను విశ్వసించి ఆ ఎలుకలు అందులో చేరి బంధితులైపోతుంటారు. The rat enters into the cage having been attracted by those things kept there. అదే విధంగానే ఈ ప్రపంచమనేటువంటి బోను లోపల In this world, which is a cage, విషయ వాసనటువంటి యొక్క వాంఛనను చేకూర్చి because of the sensual pleasure, తద్వారా మానవుని బంధింపజేస్తుండాలి. man is bound by these sensual pleasures. కానీ ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. This truth is not realized by man. ముందుకు జరిగే ముప్పు ఏమిటో అనేటువంటి దాన్ని విచారించలేకపోతుండాలి ఎలుక. The danger ahead is not noticed by rat. కేవలం వాసన మాత్రమే ఆశిస్తుండాలి ఎలుక. Rat only aspires for that which is contained కనుక in the ఈనాటి cage. మానవుడు ఎలుక వంటి వాడిగా జీవిస్తున్నాడు. Man is leading the life of a rat today. ముందు ఏమి జరుగునో అనేటువంటి దాన్ని విచారించలేకపోతున్నాడు. He is not able to feel the danger ahead. భగవత్ ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నాడు. He disobeys భగవత్ God's శాసనాన్ని మీరిపోతున్నాడు. command. He transcends all laws. విషయానికి బంధితుడవుతున్నాడు. He is bound by the senses. వాంఛనలో చిక్కులు కొంటున్నాడు. He is caught by desire. బాధలకు గురి అవుతున్నాడు. And he suffers. కనుక విద్యార్థులారా, So students, మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను all forms of education here, అర్థం కోసం చదువుతున్నారే కానీ పరమార్థం కోసం కాదు. you are just studying for wealth, but not for spiritual aims. మనము ధనము ఖర్చు పెడితే తరిగిపోతుంది. As we spend the money, it gets lost. కానీ ఆరోగ్యము చెడిపోతుంది. The health also will be ruined. ఆరోగ్యం చెడిపోయిన ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చును. You can regain health when you are sick. వ్యర్థమైన ధనాన్ని కూడాను మనం సంపాదించుకోవచ్చును. The money which is wasted can be gained again. వ్యర్థమైన కాలమును మాత్రం క్షణమైనా మనం సంపాదించుకోలేము. The time which is wasted cannot be recovered even for a moment. కనుక ప్రతి విద్యార్థి కూడాను ధనము కానీ ఆయువు కానీ అనేక విధమైనటువంటి యొక్క పదార్థములు కానీ మనము ఖర్చు పెట్టినప్పుడే అవి ఖర్చు అవుతున్నాయి, లేకపోతే ఖర్చు కావటం లేదు. Therefore, either money and other things, they are lost because you spend, but not otherwise. కానీ మన ఆయు ప్రమాణం మాత్రము నీవు ఖర్చు పెట్టు పెట్టకపో అదేమో క్షరించిపోతుండాలి. But our longevity or lifespan, whether you spend or not, it is sure to diminish. కనుక కాలమును వ్యర్థము గావించుకోరాదు. Therefore, never waste time. ఈ కాలమును వ్యర్థము గావించుకోవటమే మానవుని యొక్క అజ్ఞానం. Wasting one's own time is a sign of కాలము ignorance. భగవత్ స్వరూపము. Time is the very form of God. ఆ కాలాన్ని సార్థకం గావించుకునేటువంటి కర్మలు ఆచరించి We should sanctify time by taking sacred ఆ acts. కర్మల ద్వారా ఆనందం అనేటువంటి దానిని అనుభవించి Through these acts, we should enjoy bliss. ఈ ఆనందమును 10 మందికి పంచడానికి ప్రయత్నించాలి. And we have to share this happiness with fellow men. మన విద్యార్థుల యొక్క స్వభావములు చాలా ఉన్నతమైనటువంటిది, సున్నితమైనటువంటివి. The nature and the conduct of our students are quite sensitive and quite ఈనాటి noble. ఆటలు పాటలు కూడాను All our plays and songs, కేవలము ఒక వ్యాపార రంగంలో చేరటం చేత దాని విలువలు కూడాను క్షీణించిపోతున్నాయి. as they have become a matter of business, they have lost their value. ఆటలు ఆనంద నిమిత్తమే ఏర్పడినటువంటివి. The games are meant for happiness. పాటలు హృదయానందమును కలిగించేటువంటి దీనికి కింద చేరుకూర్చినటువంటివి. Songs will give you great happiness to our mind. కానీ అట్టి హృదయానందాన్ని అందించేటువంటి ఆటలు పాటలు ఈనాడు కేవలం వ్యాపార రంగంలో ప్రవేశపెట్టి Such games in the music that gives you great pleasure to one's own heart. మానవుని విలువలు ఏ విధంగా క్షీణించిపోయినవో అదే విధంగా ఆటల పాటల యొక్క విలువలు కూడాను క్షీణించిపోయినాయి. Just as the human value is gone, the value of the games in the music are also gone. ఆటల చేత పాటల చేత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, పుష్టిని, సంతుష్టిని పొందాలి. Through the games in the music, one can be healthy, one can be happy. ఒకరికి ఒకరికి ద్వేషాన్ని పెట్టుకోరాదు. One should not have any kind of hatred towards అసూయలను others. అంతకంటే పెంచుకోరాదు. You should never develop jealousy. ఈనాటి ఆటల పాటల లోపల అసూయలు అధికమైపోతున్నాయి. In these games and music, there's a lot of envy. ద్వేషాలు పెరిగిపోతున్నాయి. The hatred is on the rise. తన విలువ తరిగిపోతుండాలి. He loses his own value. కనుక మన యొక్క ఇన్స్టిట్యూట్ బాయ్స్ ఈ ఆటల పాటలు ఆనంద నిమిత్తము, ఆరోగ్య నిమిత్తము ఏర్పడినటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. Our institute students should realize that the games and the music are meant for happiness and health. ఈ ఆటలు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తింపు చేయనిదే ఆటలు. The sports will demonstrate the unity in diversity.
పిల్లలు వేరు వేరు స్థానం నుంచి వేరు వేరు సంస్కారం నుంచి వేరు వేరు భావం నుంచి వచ్చినప్పటికీ ఆటలలో అందరూ ఐక్యత చేరి దీని యొక్క విషయాన్ని అందుకోవాలి. Students come from different ideologies, different mental makeup, but they get united in play field. అందరూ అన్నతమ్ములుగా మనం జీవించాలి. All should conduct themselves like brothers. కానీ ఈ అన్ని కూడాను దైవార్పితమైన భావంతో మనం ఆచరించాలి. We should play offering to God. Work will be transformed into worship. Then work will be transformed into worship. మనం ఏది చేసినా కూడాను అది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టాలి. Whatever we do, we should make it along the spiritual ఇది path. నిజమైనటువంటి ఆటల యొక్క విలువను పెంచుకోవటం. Then only we can improve the value of the game. ఆటల విలువ పెరిగినప్పుడే ఆటలాడేటువంటి వ్యక్తి విలువ కూడాను పెరుగుతుంది. When the value of the sports and games increase, the ఈనాడు sportsman ఆటల also విలువ తరిగిపోయింది. ఆటలాడేటువంటి వ్యక్తి విలువ తరిగిపోయింది. the value of the games is lost, and these players also lose ఒక their పాట value. పాడండి అంటే ఎంత ఇస్తావు అని వ్యాపారం చేస్తారు. If you ask anyone to sing a song, they will demand how much you are going to pay. ఏదో బెంగళూరు లోపల ఒక ఆడిటోరియం లోపల కొన్ని రకమైనటువంటి ఆటలు ఆడాలి అనుకుంటే దీనికి ఎంత అని ప్రారంభిస్తున్నారు వేళ. In Bangalore, in the auditorium, if you are asked to play, they are ఈ going to విధంగా demand money. వ్యాపార రంగంలో ప్రవేశపెడుతున్నారు ఈ ఆటలు పాటలు. This music and game has become a matter of business. కనుకనే మానవుని యొక్క ఆనందమును దినదినములకు నువ్వు తరిగిపోవటమే కాకుండా నైతిక విలువ కూడా నువ్వు తరిగిపోతుండాలి. Therefore, happiness is day by day decreasing, and the moral value is also lost. విద్యార్థులారా, Students, మానవత్వం యొక్క విలువను మనము అభివృద్ధి గావించుకోవటానికి ప్రయత్నించాలి. we should make effort to improve our human value. మానవులుగా పుట్టాము, We are born as humans. మానవులుగా జీవించాలి. We should live as humans. కనుక పిల్లలు ఏదో ఒక జనవరి 11వ తేదీ మాత్రమే ఈ స్పోర్ట్స్ ప్రారంభమని మీరు అనుకోకూడదు. జీవితం అంతా ఒక స్పోర్ట్స్ డే. లైఫ్ ఈజ్ గేమ్, ప్లే ఇట్. Students should never consider that 11th of January is sports day. No. మన Every day is జీవితమే sports ఒక day. ఆట. The entire life is a game. కనుక ఈ జీవితంలో అంతా కూడా నిత్యము ఆటలు ఆడాలి. మనము Every day we have to play. ప్రతి ఆట కూడాను ఐడియల్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి. We should say that every play is an ideal. అప్పుడే మీరు ఎక్కడికి పోయినప్పటికీ మీ ఐడియల్స్ ఇతరులు కూడాను అనుసరిస్తారు. Then wherever you go, others follow your example. డిసిప్లిన్ ఎలాంటిదో మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. You should clearly understand what is discipline. డిసిప్లిన్ మన యొక్క ఇన్స్టిట్యూట్ లో ఉన్నంత వరకు, హాస్టల్లో ఉన్నంత వరకు మాత్రమే కాదు. The discipline is not merely confined to the institute and the డిసిప్లిన్ hostel. మన షాడో వంటిది. Discipline is like a shadow. నీవు ఎక్కడికి పోయినా నీ షాడో నిన్ను వెంటాడుతుంటాది. Wherever you go, the shadow follows. అట్లనే నీవు చదువు అయిపోయిన తర్వాత కూడాను, నీ స్వస్థానం చేరిన తర్వాత కూడాను, ఆఫీసులో ఉద్యోగం చేసినప్పుడు అక్కడ కూడా ఈ డిసిప్లిన్ ఉండాలి. Therefore, even after you complete your education, you reach your native place and do your job, the shadow discipline కనుక should ఇక్కడ follow you. మాత్రమే డిసిప్లిన్, అక్కడ మాత్రం ప్లెయిన్ అయిపోతే ప్రయోజనం లేదు. If you have got discipline here and no discipline elsewhere, it's no అది use. సరి అయిన డిసిప్లినే కాదు, క్రమశిక్షణే కాదు. It is no discipline at all. కనుక క్రమశిక్షణ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ప్రాణం. Discipline is the life breath of మానవ man. జీవితానికి ఒక విధమైనటువంటి వెన్నెముక వంటిదే డిసిప్లిన్. Discipline is the backbone for human body. దానిని మాత్రం మీరు పెంచుకోవాలి. ఆ డిసిప్లిన్ మన యొక్క ఇన్స్టిట్యూట్ పేరును ముందుకు తెప్పిస్తుంది. It is only the discipline that will uphold the name and the prestige of the institute. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా, హరి భజన బినా సుఖ శాంతి నహి, जप ज्ञान बिना संयोग नहीं, जप ज्ञान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं।
परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, सुख शांति नहीं।